కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో ఇద్దరు దళిత యువకులు ఒకే ప్రాంతంలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ముడుమాల గ్రామానికి చెందిన సతీష్, గుండాపురం గ్రామానికి చెందిన ఓబిలేష్ తెలుగు గంగా కాలువలో మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల మరణం సహజంగా జరగలేదని, ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్నారు. వరుసగా ఇద్దరు యువకులు మృతి చెందడం వెనుక కుట్రకోణం దాగి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులు కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము రైతుల కుటుంబాల వద్దనే మనం ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, సతీష్ చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడారు? నాతో 12:20కి. ఆ సతీష్ ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేటప్పుడు మీకు ఏమన్నా సమాచారం ఇచ్చేటప్పుడు? ఇంట్లోనే పండుకొని ఉండేమో అన్నాడు. సతీష్ కనిపించకపోవడంపై మీకు అప్పుడు అనుమానాలు ఏమైనా వచ్చాయా? సతీష్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా గతంలో? శత్రువులు ఎవరు లేరు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో సతీష్ మరణించడానికి ప్రేమ వ్యవహారమే కారణమని అంటున్నారు. మీకు ఏమన్నా ఈ ప్రేమ వ్యవహారం గురించి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. ఇది హత్య అని మీరు ఎట్లా చెప్తారు? హత్య అని ఎట్లా చెప్తారంటే మాకు ఆ అమ్మాయి మీదనే డౌట్. ఆ ఫోన్లలో అన్నీ లవ్ చేసిండ్రు కదా, ఫోటోలు అన్నీ ఉన్నాయి. సతీష్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు పోలీసులు మీరు కలిశారా? పోలీసు వాళ్ళు వచ్చిండ్రు సార్. ఆ అబ్బాయిని తీసి బయట పెట్టారు, వచ్చేసారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మీకు ఏం చెప్పారు? పోస్ట్ మార్క్ తీసుకుపోయి అన్నారు. పోస్ట్ మార్క్ తీసుకొని పోయారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మాకు న్యాయం జరగాల. హత్య అని నిర్ధారణ అయితే నిందితులకు ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? ఉరిశిక్ష పడాలి. మృతి పట్ల మీరు అధికారులకు కానీ పోలీసులకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఉరిశిక్ష కావాలా, మాకు న్యాయం జరగాల. నా పేరు బాబు, మా గ్రామం ముడమాల. ఇక్కడ మా గ్రామంలో ఒక అబ్బాయి ఇలా మామూలుగా అయితే మా వెంబటే తిరుగుతూ ఉంటాడు చిన్నపిల్లనిగా. ఇతను లవ్ చేసిన విషయం అయితే అతను చనిపోయే వరకు మాకు తెలియదు. చనిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. చనిపోయిన తర్వాత అయితే మేము కాలువలో వెతుకులాడుకుంటా పోతేనే మాకే బాడీ దొరికింది. ఇంతకుముందు జోగపల్లెలో ఒక శవం తేలినది అన్నారు కదా బాడీని. దాన్ని బట్టి ఈ అబ్బాయి ఇద్దరు పోయినారనే అనుమానంతో మేము ఎత్తుకులాడుకోవడానికి పోయినప్పుడు ఈ అబ్బాయి బాడీ కూడా అక్కడే ఏర దగ్గర మా చిన్నపల్లి గ్రామం దగ్గర దొరికింది. దొరుకుతానే మేము తీసినాం. అంతవరకు పోలీసు వాళ్ళు ఏమి మా దగ్గరికి రాలే. శవం దొరికినాక మేమే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి బాడీని పోస్ట్ మార్టంకి తీసుకోమన్నారు. తీసుకెళ్ళినాము. వీళ్ళు చనిపోయిన అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు పోయి మఠంలో కేసు పెట్టిండ్రు. కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసిండ్రో రాయలేదో మాకు ఇంతవరకు చెప్పలే. కాబట్టి మేము పోస్ట్ మార్టం చేసుకొని పిల్లోని దాన దర్శనం చేసుకొని మళ్ళీ నిన్న మేము గ్రామస్తులమందరము స్టేషన్ కాడికి పోతే మా ఈ చనిపోయిన అబ్బాయి తరపున మా తల్లి అడిగితే ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను తీసుకొచ్చిండ్రు. ఎంక్వైరీ కానీ సింపుల్గా తీసుకొచ్చి పెట్టినారు. మళ్ళీ అమ్మాయికి బాగాలేదని తీసుకెళ్ళిపోయినరు. అంతకుమించి ఇప్పటికి 5వ రోజు అవుతుంది. ఇంతవరకు ఏం వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏ రియాక్షన్ చేసింది లేదు. వాళ్ళు నూరికి తీసుకొచ్చండ్రు, పంపిస్తాండ్రు. అంతకు మించి కేసును ముందుకు నడిపింది లేదు. కాబట్టి దాని కొరకు మేము ఆలోచించేది ఏంటంటే ఒక్క ప్రాణం కాదు పోయింది, 2 ప్రాణాలు. దాన్ని బట్టి ఈ ఎస్సీ తరపున ఎస్సీ వాళ్ళు అనేది అంటే అవతల వాళ్ళు ఎవరో మనకైతే పెద్దగా క్లారిటీ లేదు. మేమైతే ఎస్సీ వాళ్ళం కాబట్టి వీళ్ళ మృతి వల్ల మా ఆందోళన కొద్దీ మేము చేస్తున్నాం గ్రామస్తులం అందరం కలుసుకొని. దాన్ని బట్టి ఏదైనా కానీ గవర్నమెంట్ తరపున కానీ లేదంటే పిఎం తరపున కానీ మాకు న్యాయం జరిగేటట్టు తనం. అది ఆడ విషయం. న్యాయం కావాలంటే ఎలా అంటే ఇప్పుడు చంపిన వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళను అరెస్ట్ చేసి ఉరిశిక్ష కంపల్సరిగా జరిగేటట్టు మేము దాని కొరకు మేము చేస్తున్నాం. ఎంత దూరమైనా పోరాడుతున్నాం. మా ఎస్సీ తరపున కాబట్టి ఎవరు ఏ రాజకీయ నాయకుడు మాకు దగ్గరకు వచ్చి మమ్మల్ని పిలిచి పలకరించింది లేదు. ఇప్పుడు మా గ్రామంలో మా సర్పంచులు కానీ ఇంకొకరు కానీ ఇప్పుడు 2 యువకులు కాలువలో పడిపోయినారంటే ఏ రాజకీయ నాయకుడు మా కాడికి వచ్చి మమ్మల్ని పరిశీలించింది లేదు ఇంతవరకు. ఎవరైనా కానీ గవర్నమెంట్ తరపున వచ్చి ఎవడు చేసింది లేదు. మేము బాడీని బయటికి తీసినాక 2 కానిస్టేబుల్ వచ్చి ఊరికి పోస్ట్ మార్టంకి తీసుకొని పోండి అని చెప్పినారు. మేము ఆడ కేసు కట్టి 3 రోజుల తర్వాత మళ్ళీ మేము పోయి అడిగినా కూడా రియాక్షన్ లేదు వాళ్ళది. వాళ్ళు ఏం చేసిండ్రో ఏం చెప్పినరో మాకు ఇంతవరకు వివరణ లేదు. మేము ఊరంతా గ్రామస్తులం అందరం స్టేషన్ కాడికి పోయినా కూడా వాళ్ళు మమ్మల్ని పోండి అని పంపిస్తానే ఉండరు. కానీ మేము విచారణ చేస్తాం, మీరు పోండి అని చెప్తారనే కానీ మా వాగ్దానం వాళ్ళు ఇన్నేది లేదు ఇంతవరకు.
మాకు ఇంతవరకు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసినట్లు కూడా మాకు చూపిలే. మరి ఇప్పుడు మేము ఈ అబ్బాయి ఈ అమ్మాయి వల్లనే చనిపోయినాడని మేము మా ఆలోచన మాది ఉంది. ఎందుకంటే కొన్ని బయటపడినాయి. ఆ ఆధారం మీద మేము చెప్పినాము. అప్పుడైనా వాళ్ళని పిలుచుకొస్తాను పంపిస్తాను అంటే వాళ్ళే చేసినట్టేం లేదు అనేది ఎస్ఐ సార్ మాతో అన్నాడు. అది కూడా మేమేం చెప్పలే. ఇప్పుడు మా వల్ల కాకనే కదా ఎస్ఐ సార్కు మేము చెప్పింది, మీరు రాబట్టి చేయండి సార్ అని. మరి దానికైనా కానీ ఆయన న్యాయం చేయాలి కదా. మరి ఏం చేస్తాను సార్ గవర్నమెంట్ అంతా. ఇప్పుడు ఇంతవరకు అంటే మీడియాలు అంటే మాకు తెలియక మేము ఎస్సీ తరపు నుంచి మా కొద్ది మేము చేసుకుంటున్నాం. అంటే పెద్దవాళ్ళతో మేమేం ప్రోత్సహించలే. మా గ్రామస్తుల వరకే మేమే మాట్లాడుకొని పోతా ఉన్నాం, చేస్తున్నాము, మాతో కావడంలే. ఇప్పటికైనా కానీ పెద్దవాళ్ళు దయ తెలిసి గవర్నమెంట్ తరపు నుంచి పెద్దవాళ్ళు దిగి మా గ్రామస్తుల్లో జరిగిన దానికి మా ఎస్సీ తరపున ఏదైనా కానీ మా పిల్లోనికి న్యాయం జరిగేటట్టు చేయాలా. అది ఒకటి మేము పక్కాగా కోరుకుంటున్నాం. నా పేరు వెంకటలక్ష్మ. మా గ్రామం గురించి మాట్లాడుతున్నాం. మా పిల్లోడు సతీష్ అనే అబ్బాయి మంచి అబ్బాయి. ఆ పిల్లోనికి అలవాటు లేవు. 2 శవాలు పోతే ఎవరే కానీ మా గ్రామంలోకి వచ్చి ఒక పిల్లోని కానీ చూసిన వాళ్ళు లేరు. పోలీసు వాళ్ళు కానీ ఒక ఎస్ఐ కానీ ఒక పట్టించుకొని కానీ ఒక ఏదే కానీ లేదు. మేమందరం మా గ్రామంలో పెద్ద మనుషులు ఆడవాళ్ళను అందరినీ పిలుచుకొని పోయి ఆమె ఆడ కూర్చుంటే మమ్మల్ని పోలీసులు ఎస్ఐ అనైనా మీకు మేము చేస్తాం న్యాయం అంటున్నారు. ఇంతవరకు కానీ మాకు ఒక న్యాయం జరగలే. 5 రోజులు అవుతుంది. ఆ ఉరి శిక్ష వేయాలి, వానికి చంపినోని మాత్రం తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొకరికి ఇట్లా జరగకూడదు. చంపిన వాళ్ళు ఉరి శిక్ష వేసి మా ఊరికి తీసుకురామని మేము అడుగుతున్నాం సార్ అని అడుగుతున్నాం. ఒక పిల్లోడు చచ్చిపోతానే ఏమైంది, ఈ పిల్లోడు కూడా కనపరాలేదు అంటే చంపిందని మాకు అనుమానం వచ్చింది సార్. 2 శవాలు పోయాక సతీష్ కనపరాక ఎతుకులాడుకున్నాము. ఏడుండడా ఎక్కడుండడా అని కనపరాలా సార్. తెల్లారితో నిద్రపోకుండా. ఇప్పుడు వాళ్ళే హత్య చేశారని మీరు ఎట్లా అంటారు? చెల్లి ద్వారా చెల్లులు అన్ని ఉండవు సార్. వాళ్ళు మాట్లాడినోటి నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను, నువ్వు లేకుంటే నేను బతకలేను అన్ని ఉండవు సార్. ఆ చెల్లి ద్వారాతో పట్టుకున్నాం మేము.